టాప్ 3లో ఆల్రెడీ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్ లేదా తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ లేదా తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇట్లా ఈ 3 ప్లేస్ల కోసం వీళ్ళు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. లాస్ట్ 2 ప్లేసెస్ కోసం మాత్రం క్లియర్ కట్గా సుమన్ శెట్టి, సంజన, డీమన్ పవన్, భరణి అండ్ రీతు 2 స్పాట్స్ కోసం 5గురు పోటీ పడుతున్న సిచ్యువేషన్ నడుస్తుంది హౌస్లో. అయితే ఈ టాప్ 5లో ఎవరు ఉండే అవకాశం ఉండవు. నెంబర్ 1 పొజిషన్లోనో ఏదో పొజిషన్లో ఫైనలిస్ట్ కింద ఆల్రెడీ వెళ్ళిపోయాడు టికెట్ ఫినాల్, అతను తీసేస్తే మిగిలిన వాళ్ళలో వీళ్ళిద్దరు కూడా టాప్ 2లో ఇక్కడ ఒకటి ఉంటారు. టాప్ 3లో ఇమాన్యుయల్ అండ్ తనుజ వాళ్ళ ముగ్గురిని తీసేస్తే మిగిలిన ఈ 5గురు 2 స్పాట్స్ కోసం పోటీ పడుతున్నారు. అయితే 5th టాప్ 5లో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 అంటే కింద నుంచి వస్తే కనుక 5వ నంబర్ స్థానంలో భరణి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భరణి ఇట్లా ఆడాలరా భరణి అని ఎవరైతే ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారో అతను కూడా సీరియల్ యాక్టర్ కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళు కానీ సీరియల్ చూసేవాళ్ళు కానీ హౌస్లోకి వచ్చిన వెంటనే ఒక మ్యాచో మ్యాన్ లాగా, ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లాగా కనిపించినటువంటి ఇతను గెలిచే సత్తా ఉన్నోడు, లీడర్షిప్ క్వాలిటీ ఉన్నోడు అని ఫస్ట్ నుంచి ఎవరైతే అనుకున్నారో, ఇరగదీస్తాడు గ్యాంగ్ లీడర్ లాగా అని అనుకున్నారు వాళ్ళందరూ ఫస్ట్లో చాలా సంతోషపడ్డారు. ఒక పాయింట్ వరకు తనూజతో నాన్న గోల్ లేకముందు వరకు ఇక దివ్య వచ్చిన తర్వాత మొత్తం డౌన్ అయిపోయింది గ్రాఫ్. బయటికి వెళ్ళి వచ్చి విషయం తెలుసుకుని ఇంకా డౌన్ అయిపోయాడు. కానీ గడిచిన 1 వీక్ 10 డేస్గా అతని గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. చాలా బాగా పెరుగుతుంది భరణి గ్రాఫ్. అందువల్ల అతను ఖచ్చితంగా సేవ్ అయ్యి 5వ పొజిషన్ని అతను హోల్డ్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక 4th ప్లేస్లో రీతు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. కింద నుంచి 4th ప్లేస్లో మరి డీమన్ పవన్ పరిస్థితి ఏంటంటే డీమన్ పవన్ రిస్క్ జోన్లో ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే కామనర్స్లో ఒక్కళ్ళు మాత్రమే జనం నెత్తిన పెట్టుకోగలుగుతారు. ఆల్రెడీ కళ్యాణ్ పెట్టేసుకున్నారు. సో అందువల్ల డీమన్ పవన్కి నెగిటివ్ అయింది. దాంతోపాటు రీతు ట్రాక్ కూడా బయట చాలా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది. ఎందుకో యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు రీతు అండ్ డీమన్ పవన్ యొక్క ఈ ఫ్రెండ్షిప్ అనండి, బాండ్ అనండి, లవ్ అనండి, ఏదైనా కానీ వాళ్ళిద్దరి మధ్య ఏది ఉంటుంది దాన్ని జనం అసలు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ కనిపించట్లా. ఎందుకు ఇంత టాలెంట్ ఉన్నాడు లోపలికి వెళ్ళి అమ్మాయిని కలిదిరుగుతున్నాడు ఇట్లా మాత్రం ఆలోచిస్తున్నారు. నేను అంత దారుణంగా అనుకోవట్లేదు. 2 బ్యాలెన్స్ చేసుకుంటాడని నాకు అనిపిస్తుంది. కానీ జనం మాత్రం అతనిలో ఇది చూడట్లా. మరి రీతులో ఏం చూస్తున్నారు? రీతు కూడా ఆల్రెడీ ఎంతో కొంత ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. బయట పిఆర్ చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్నే ఉన్నాడు రీతుకి, తను కానీ వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చారు కదా హౌస్లోకి, ఆవిడ కానీ పిఆర్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందువల్ల అతనికి అమ్మాయికి బాగా వర్కౌట్ అవుతుంది. సో అందుకు 4th పొజిషన్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీక్ కూడా బాగా ఆడింది. అండ్ డీమన్కి నెగిటివ్ ఎక్కడైందంటే అతను ఛాలెంజ్ చేయడం, టికెట్ ఫినాలే ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించడం, ప్లాంక్ పట్టుకుని అందరూ పెట్టేటప్పుడు అందరూ రండి నా చేతులు పట్టుకొని కొంచెం ఓవర్గా డెఫినెట్లీగా అనిపించింది. అండ్ భరణి చేతిలో ఓడిపోవడం, భరణిని వీకెస్ట్ కంటెస్టెంట్ అనే కేటగిరీలో ఎంచుకొని ఆబ్వియస్గా అతని చేతిలోనే ఓడిపోవడం అనేది కూడా జనాల్లో చాలా రాంగ్గా పోర్ట్రే అయింది. అందువల్ల కూడా అతను వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కింద నుంచి భరణి, రీతు. ఇక టాప్ 3 మనకు తెలిసిందే. ఇమాన్యుయల్ కానీ, కళ్యాణ్ కానీ, తనూజ కానీ టాప్ 3లో ఉంటారు. వీళ్ళ బలాలు బలహీనతలు మనకు తెలిసిందే. తనూజ ఈ వీక్ బాగా ఆడింది. ఎస్పెషల్లీ సుమన్ శెట్టితో తను ఓడిపోయినా కానీ, అంటే మిగతా ఇద్దరు ఏమైపోయారంటే సుమన్ శెట్టి అండ్ సంజన గారు ఈ వీకెండ్ అంటే ఇవాళ ఎలిమినేషన్స్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు కానీ రేపు కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. సో అంటే ఇమాన్యుయల్ ఈ వీక్ వెళ్ళకపోయినా సంజన నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇమాన్యుయల్ మళ్ళీ నామినేషన్లోకి వస్తాడో ఇక ఓటింగ్ మొత్తం ఇమాన్యుయల్ పడుతుంది. ఇక సంజన ఓటింగ్ తగ్గిపోద్ది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఆ లెక్కని చెప్తున్నా. సో ఇమాన్యుయల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్ సూపర్ ఫైటర్, తనూజ ఫస్ట్ నుంచి కూడా జనాల్లో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్. ఈ మూడిటి వల్ల వీళ్ళు టాప్ 3లో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీళ్ళు టాప్ 5 నేను అనుకుంటున్నా. కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, రీతు అండ్ భరణి కాదు వేరే టాప్ 5 ఉందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్ చేయండి.